హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్తోని వీటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పచ్చి ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కర్డ్, కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి మరొకసారి మొత్తాన్ని బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్ని ఇందులో వేసుకొని బ్రౌన్ ఆనియన్ చేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అలానే కలుపుతూ ఉండండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్కి బదులుగా నేను ఒక బౌల్లో గీ తీసుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న పెద్ద బౌల్ ఉంది కదా, అదే బౌల్లో మనకి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ సరిపోకుంటే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 4 యాలకులు, ఒక 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 బగారా ఆకులు, కొద్దిగా షాజీరా, కొద్దిగా స్టార్ ఫ్లవర్, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని వేసి మరొకసారి మొత్తాన్ని బాగా కలపండి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఒక 60% వరకు ఉడికించుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఈ బౌల్ని మరొక స్టవ్ పై పెట్టండి. ఇప్పుడు ఇందులో ఒక 3 బగారా ఆకులు, 3 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గీ వేసుకోండి. అలానే ఇందులో 2.5 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరగనివ్వండి. ఇప్పుడు మనం చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 లెమన్ జ్యూస్ పిండుకోండి. అలానే ఆ 1/2 లెమన్ని కూడా అందులో వేయండి. దీనివల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఒకసారి కుక్ అయిందా లేదా చూసుకోవచ్చు. మనకి ఒక 60 to 70% రైస్ కుక్ అయిన తర్వాత ఆ లెమన్ని తీసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే రైస్ మెత్తగా అవుతుంది. మనం చికెన్ని రైస్ని ప్యారలల్గా ఉడికించుకోవాలి. మనకి రైస్ అనేది 70% కుక్ అయ్యే టైంకి ఈ చికెన్ కూడా 60% వరకు కుక్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, అందులోని వాటర్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు తీసేస్తూ ఒక లేయర్గా వేసుకోండి. మీకు ఈ విధంగా చేయడం కష్టమైతే రైస్లోని వాటర్ మొత్తాన్ని తీసేసి లేయర్ లేయర్గా వేసుకోండి. ఒక లేయర్ వేసాక ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. తర్వాత ఇంకో లేయర్ కూడా అదే విధంగా వేసుకోండి. రైస్ని మాత్రం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. తర్వాత దీనిపైన కూడా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి.
తర్వాత మనం ఫుడ్ కలర్కి బదులుగా గీలో పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆ గీని ఇప్పుడు ఇందులో వేసుకోండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది 1/2 టీ గ్లాస్ వాటర్ ఈ రైస్ చుట్టూ వేసుకోండి. దీనివల్ల కింద గిన్నె అనేది అడుగంటకుండా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టేయండి. ఇప్పుడు చికెన్ బాగా దమ్ అవ్వడానికి గిన్నె పైన మనం రైస్ ఉడికించుకున్న బౌల్ ఉంది కదా, దాని నిండా వాటర్ పోసి ఈ గిన్నె పైన పెట్టండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక 15 మినిట్స్ అలానే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలానే చికెన్ కూడా బాగా కుక్ అయింది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూసారా చికెన్ బిర్యానీని. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.